అందరికీ నమస్కారాలు. సో, ఈ దాడి అనేది వైసీపీ నేతల దాడి అక్కడక్కడ జరుగుతూ ఉంది. అది ఇంకా కంటిన్యూషన్ అవుతూ ఉంది. సో, రీసెంట్గా ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, రీసెంట్గా అనకాపల్లిలో ముత్యాల నాయుడు, బోడి ముత్యాల నాయుడు గారి యొక్క అనుచరులు ఆయన సీఎం రమేష్ గారి మీద దాడి చేయడం, సీఎం రమేష్ గారి యొక్క కార్ల యొక్క అద్దాలు పగలగొట్టడం, వాళ్ళ యొక్క వైసీపీ నాయకులు కొంతమంది వెళ్ళేసి వాళ్ళ యొక్క కార్యకర్తలను గాయపరచడం, రాళ్ళతో రువ్వడం. సో ఇవన్నీ కూడా చెప్పాలంటే ఒకంత అనవసరంగా ఈ యొక్క ఎన్నికల ముందర ఇట్లాంటి సంఘటనలు జరగడం అనేది వైసీపీ పార్టీకి పెద్ద డ్యామేజ్. ఆ సంగతి వాళ్ళు ఆలోచించకుండా ఎందుకు వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అనేది వాళ్ళే కొద్దిగా ఆలోచించుకోవాల్సిన విషయం. సో ఏదేమైనా కూడా జరిగిన విషయం ఏంటంటే అనకాపల్లిలో వాళ్ళ గ్రామం పేరు కూడా ఏదో చెప్పారు. మాడుగుల గ్రామంలో ఒక బీజేపీ యొక్క కార్యకర్తకి దెబ్బలు తగిలి అతను కొద్దిగా ఏదో గాయాలతో ఉన్నటువంటి కార్యకర్తను సీఎం రమేష్ గారు, బీజేపీ క్యాండిడేట్, అనకాపల్లిలో బీజేపీ క్యాండిడేట్ సీఎం రమేష్ గారు పరామర్శించడానికి వెళితే ఆయన అద్దాలు కూడా, ఆయన కార్లు కూడా ధ్వంసం చేసి ఆయన్ను కూడా దాడి చేయడానికి ప్రయత్నించినారు. ఎవరు? బోడి ముత్యాల నాయుడు గారు అనేటువంటి అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా, లేదంటే ఎమ్మెల్యే మనిషి అనుకుంటాను. సో ఇప్పుడు చంపేస్తామని బెదిరించారు, ఇంకా కార్ల అద్దాలు ధ్వంసం చేశారు, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే జరిగిందనేసి సీఎం రమేష్ గారు ఆరోపిస్తూ ఉన్నారు. సో ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా మీకే ఒక అర్థమవుతుంది. రాబోయేటటువంటి ఎన్నికల్లో ఇంత దగ్గరలో పెట్టుకొని ఇప్పుడు ఇంత ఫ్రస్ట్రేషన్కి గురయ్యి దాడి చేసి కార్ల అద్దాలు పగలగొట్టి ఇంత సిచ్యువేషన్ క్రియేట్ చేయాల్సినంత అవసరం లేదు. ఎవరెవరు ప్రచారాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఎవరెవరు పద్ధతులు వాళ్ళు పోతూ ఉంటారు. ఇవన్నీ కూడా దాడులు చేసే కొద్దీ అధికార పార్టీకి, వైసీపీ పార్టీకి డ్యామేజే తప్ప ఒక్కటంటే ఒక అడుగంత లాభం కూడా లేదనేది నా యొక్క ఒపీనియన్. దీన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు ఎంత దాడి చేసినా ఇంకా కూటమి, టీడీపీ కూటమికి అడ్వాంటేజే తప్ప ఒక్కటంటే ఒకటి నెగిటివ్ అయితే ఉండదు. అది కేవలం వైసీపీకి మాత్రమే ఉంటుంది. ఇది ఆలోచించుకోవాల్సిన విషయం ఏమైనా. నమస్కారం.